ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు వైసీపీ ఏ నెగిటివ్ ప్రచారంతో బదనాం అవుతుందో ఇప్పుడు అదే నెగిటివ్ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వంపై మొదలెట్టినట్టు కూడా కనిపిస్తుంది. సో సిట్ తన ఛార్జ్ షీట్లో తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టం చేసినప్పటికీ జంతువుల కొవ్వు కలవలేదని తెగ ప్రచారం చేసుకుంటుంది వైసీపీ. ఇక తాజాగా నెయ్యి సరఫరాకు సంబంధించి హెరిటేజ్ సంస్థపై కూడా బురద జల్లే ప్రయత్నం చేసింది. దాన్ని ఆఫ్కోర్స్ ఖండించారు ప్రజలు. దానిపై పెద్దగా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు తిరుమలలో అన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని కొత్త పాట మొదలెట్టింది వైసీపీ. సో ఆ ప్రచార ఎపిసోడ్ని వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ కావచ్చు అండ్ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళిద్దరూ డైరెక్ట్ చేస్తూ తామే యాక్టర్లుగా ముందుండి నడిపిస్తుండడం ఇంట్రెస్టింగ్గా తయారైంది. సో ప్రత్యర్థులపై నెగిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్గా ఎంత ప్రయత్నించినా ఫలితం రానప్పుడు ఎవరైనా ఎదుటి వ్యక్తుల్ని గుర్తించాలంటే ఖచ్చితంగా నెగిటివ్ యాటిట్యూడ్తో హడావుడి చేయాలి. సో అదే సమయంలో ఎక్కడైతే తాము అన్నీ కోల్పోయామో అక్కడ తిరిగి పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ప్రస్తుత పాలకులపై ఎగ్జాక్ట్లీ ఆ నెగిటివ్ ప్రచారంతో వాళ్ళని దెబ్బతీయాలి. సో ఇలాంటి ప్రచారంలో ప్రస్తుతం వైసీపీ ఆరితేరిందని కూడా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సో దానికి తోడు వైసీపీ విమర్శ దాడిని తిప్పికొట్టగలిగితే సమర్థులైన నేతలు అధికార పక్షంలో ఉన్నప్పటికీ మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడం కూడా వైసీపీకి కలిసి వస్తుంది. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో టీటీడీని టార్గెట్గా చేసుకుని ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా సరే వదలట్లేదు ఆయన. కులం మతం లేకుండా సో దాడి చేసేస్తున్నారు. కూటమి మొదటి నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించింది. సో దీనికి బాధ్యుడిగా విజిలెన్స్ ఎస్పీ కరీముల్లాని నియమించింది. దీంతో అన్ని మతస్థుడు విచారణ ఎలా చేస్తారని భూమన గ్యాంగ్ విమర్శిస్తోంది. తర్వాత తొక్కిసలాట ఇష్యూలో తన సన్నిహితుడిని ఆయన పాత్ర ఉందని కూడా బయటపడిన సమయంలో కొండపై గోశాలలో ఆవులు మరణించాయని నానాయాగి చేశారు. సో దానిపై పెద్ద రచ్చ నడిచింది. తర్వాత ఆరు బయట పూర్తి కాని విగ్రహంపై రాద్ధాంతం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పర్సనల్గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తర్వాత అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని కూడా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. సో వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందన వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి ఇష్యూతో పాటు పరకామణి వివాదంలో మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిలతో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అప్పట్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అధికారులు చాలా గట్టిగా విచారించారు. సో అప్పుడు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేశారు ఆయన. కానీ కల్తీ జరిగిందని సిట్ తేల్చినప్పటికీ జంతువుల కొవ్వు కలపలేదు కదా అనే వితండవాదంతో మళ్ళీ రచ్చ చేయాలని చూస్తున్నారు. కల్తీ అనేక రసాయనాలతో చేశారని సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అవి కాదు మాకు కావాల్సింది, జంతువుల కొవ్వు కలపలేదు కదా అనే వితండవాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతున్నారు వైసీపీ నేతలు. సో దానిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం రెచ్చిపోయారు. నాన్ వెజ్ కలవలేదని చెప్తూ తర్వాత పక్కవారు లేదు ప్రాంప్టింగ్ ఇచ్చారనమాట. సో ప్రాంప్టింగ్ చేయడంతో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని తనదైన ఇంగ్లీష్లో బుకాయించే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో మీడియా సమావేశాల్లో తిరుమల ఉద్ధరణ తామే చేశామని, 7 కొండలను సైతం శ్రీవారికి మేమే ఇచ్చామని విచిత్రమైన వాదన వినిపించారు. అయితే 7 కొండల వెంకన్న స్వామికి ఇవి తాము అదనంగా ఇచ్చామన్న రీతిలో చెప్తే తాము అవగాహన రాహిత్యంలో నవ్వుల పాలయ్యారు వైసీపీ నాయకులు. నిజంగా కల్తీ నెయ్యి ఇష్యూపై పెద్ద జియంగర్ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి లేఖ రాసినప్పుడు ఆ విషయాన్ని వదిలేసి వారికి వేతనాలు తామే పెంచామని పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నించారు. జియంగారి వ్యవస్థ ఆలయ సాంప్రదాయాలను పరిరక్షించడానికి రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన పరంపర వ్యవస్థ ఇదొకటి. సో వారిని కూడా తామే ఉద్ధరించామని అండ్ వారి ఖర్చులకు వేతనాలు ఇచ్చామని కూడా చెప్పుకోవడం నిజంగా గమనార్హం. సో మీడియా విమర్శలకు కోర్టు ఆదేశాలు ఇప్పుడు హెరిటేజ్ డైరీ బినామీ కంపెనీ పేరుతో నెయ్యి అత్యధిక రేటుకు సరఫరా చేస్తుందనే వివాదాన్ని బయటకు తెచ్చారు. అయితే నెయ్యి ధరపై మాట్లాడుతున్నప్పుడు మాత్రం గతంలో పాల ధరకు ఇప్పటికీ పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉందని, 147% పెరిగిందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారని కూడా అంటున్నారు. సో హెరిటేజ్పై లేనిపోని ఆరోపణలతో తాము మీడియాలో ఊదరగొట్టారు.
దాంతో హెరిటేజ్ తమ బ్రాండ్ నేమ్ను దెబ్బతీసే విధంగా వివరించిన వారికి నోటీసులు పంపింది. దాంతో ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దానిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ ఫుడ్స్పై సాక్షి మీడియా ప్రచురించిన తప్పుడు పరువు నష్టం కలిగించే కథనాలను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ సాక్షి మీడియా ప్రచారం చేసిన నివేదికలు నిరాధారమని పేర్కొంటూ హెరిటేజ్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం దావాపై కోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఎక్కడైనా సరే టీడీపీని ఇబ్బంది పెట్టాలి. సో అయినా వైసీపీ నేతల వైఖరి అలాగే కొనసాగుతుంది. స్టిల్ వారు తమ అంతర్గత సంభాషణల్లో తమ ప్రభుత్వం చేసిన మేలు గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ ప్రచారం చేయడానికే వీళ్ళు ఎక్కువగా ఫిక్స్ అయిపోయారు. సో అందులో పర్టికులర్గా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల నుంచి దానిని మొదలు పెట్టినట్టు కూడా ఇక్కడ మనకు తాజా పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో అయితే తిరుపతిలో వారిని ఎదుర్కొని ధీటుగా బదులిచ్చే నేతలు లేకపోవడం, ఉన్న టీడీపీ సీనియర్లు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడం వైసీపీకి ఎదురు లేకుండా పోతుంది. మొత్తం మీద అంటే వాళ్ళకి రియాక్షన్స్ కరువయ్యాయి. మొత్తం మీద బురద చల్లుతాము, మీరు కడుక్కుంటే కడుక్కోండి, లేకపోతే లేదు. సో మేము మాత్రం చల్లుతూనే ఉంటాం అన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తున్న టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి మరి కూటమి తిరుపతి నేతలు వారి ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తారా? సో ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.